శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి తులారాశి. తులారాశి వారికి జూలై మాసంలో పట్టిందల్లా బంగారం అనే చెప్పాలి. అనుకునేటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా సంపూర్ణంగా మీరు ఎవరైతే సహకారం చేయాలనుకుంటున్నారో ఎవరికైనా వాళ్ళకి మీ ప్రమేయంతో పక్క వాళ్ళకు కూడా విజయావకాశాన్ని కలుగు చేసేటువంటి సంపూర్ణమైనటువంటి సానుకూలంగా ఉండేటువంటి సమయమే ఈ జూలై మాసం తులారాశి వారికి. అంటే మీ గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ జూలై నెలలో ప్రతి ఒక్క కార్యం కూడాను సంపూర్ణంగా దిగ్విజయ పథంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. వ్యాపారస్తులు మునుపెన్నడూ ఎరుగినటువంటి లాభాల్ని పొందేటువంటి అవకాశం జూలై మాసం కలుగజేస్తూ ఉంది. గ్రహ సంచారం చాలా చాలా అనుకూలంగా ఉంటూ ఉంటుంది. సకల శత్రు బాధలు నివారణ కలుగుతాయి. అంతకుముందు మనం చేసినటువంటి అప్పులు తీరిపోవడం, మనం ఇచ్చినటువంటి అప్పులు మరలా తిరిగి మనకి రావటం, తద్వారా ఆనందదాయకంగా మన జీవితం గడపటం ఈ జూలై మాసంలో జరగబోయేటువంటి రోజులు. అలాగే విద్యార్థులు ఏవైతే పాస్ అవ్వడానికి కూడా కష్టపడుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి కూడా ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం, తద్వారా ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొల్పడం అనేది జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో సకలైశ్వర్య ప్రాప్తి, సకల సౌఖ్యాలు, ఏవైతే ఇంట్లో కావలసినటువంటి కొత్త కొత్త వస్తువులు కొనడం, తద్వారా ఆనందాన్ని పొందడం, ఇంట్లో ఉండేటువంటి పెద్దల అనారోగ్య స్థితి నుంచి కోలుకొని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడం, మంచిగా ఉండడం, ఆనందదాయకంగా ఉండడం, కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం బాగా ఉంది. అలాగే వివాహం కానిటువంటి స్త్రీలకు కూడా ఈ యొక్క మాసంలో వివాహం కోసం ప్రయత్నిస్తే తప్పనిసరిగా సానుకూలంగా ఉండేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. ముఖ్యంగా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మంచి సంబంధాలు కుదురుతాయి. పెళ్ళి కుదరటం వేరు, మంచి సంబంధం కుదరటం వేరు. అంటే మంచి సంబంధం కుదిరితే భవిష్యత్ అంతా కూడా బాగుంటుంది కాబట్టి ఆనందదాయకంగా భవిష్యత్తు గడిపేటువంటి సంబంధాలు యొక్క వివాహ విషయంలో సానుకూలంగా ఉండడం అనేది సూచించదగినటువంటి విషయం. తదుపరి వ్యాపారస్తులు, మీరు చేసేటువంటి వ్యాపారంలో మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. అలాగే ముఖ్యంగా ఈ పెయింట్, సిమెంటు, ఇనుము ఇలాంటి వ్యాపారస్తులకి విశేషమైనటువంటి లాభం రాబోతుంది. తద్వారా మంచి అవార్డ్స్ రావటం, రివార్డ్స్ రావటం, విదేశీ ప్రయాణాలు చేయటం, విహారయాత్రలు చేయటం, తీర్థయాత్రలు చేయటం, దైవ దర్శనాలు చేసుకోవటం, ఇవన్నీ కూడా విశేషమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది. ఆనందకరంగా ఈ యొక్క జూలై మాసం అంతా కూడాను రాబోతుంది, ఆనందకరంగా ఉండబోతోంది. అలాగే ఉద్యోగస్తులు, ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా చక్కటి ప్రమోషన్సు, బదిలీలు, అనుకున్న సమయానికి అనుకున్న స్థలానికి బదిలీలు జరగడం, అలాగే మీ ఉన్నతమైనటువంటి అధికారుల ద్వారా మంచి మన్ననలు పొందుతూ మీరు అనుకునేటువంటి స్థాయి కంటే ఇంకాస్త ఉన్నటువంటి పదవీ స్థానానికి వెళ్ళటానికి ప్రస్తుతానికి మీ మీద ఉన్నటువంటి ఉన్నత అధికారులు సహాయ సహకారాలు అందించడం, తద్వారా మీకు మంచి పేరు రావడం జరుగుతూ ఉంటుంది. ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వీరికి కూడా మంచి ఉన్నతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చును. కానీ కార్యాలయాల్లో పనిచేసేటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా ఆర్థికపరమైనటువంటి మానసిక స్థితి ఏదైతే ఆందోళనకరంగా మారబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్పులు ఇవ్వటం, తీసుకోవటం, మధ్యవర్తిగా ఉండడం ఇట్లాంటివి చేయడం మాత్రం తగదు అని చెప్పాలి జూలై మాసంలో ఈ తులారాశి వారికి. ముఖ్యంగా ఈ ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తుల్లో మీకంటే ఉన్నతపరమైనటువంటి అధికారుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ప్రథమార్థంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కానీ తదుపరి మాత్రం తప్పనిసరిగా మంచి పరిస్థితులు ఉన్నతంగా ఉంటాయి, మీకు సానుకూలంగా ఉండేటువంటి అవకాశం బాగా కనపడుతూ ఉన్నది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి వారికి చాలా సానుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. మీరు చిన్న చిన్న ప్రయత్నాలతోనే సఫలీకృతమవుతూ ఉంటారు. విదేశ స్థానంలో ఉద్యోగం కోసం వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు, అలాగే విద్యార్థులకు కూడా సానుకూలంగా ఉండేటువంటి వాతావరణం, విదేశంలో ఉద్యోగస్తులకి ముందుగా ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు కూడాను
మంచి ఉన్నతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. మీరు ఏవైతే పదవి కావాలనుకుంటున్నారో, ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనుకుంటున్నారో, అలాంటి వాటికి ప్రయత్నాలు ఈ మాసంలో మొదలుపెట్టడం ద్వారా భవిష్యత్తులో అలాంటి స్థానానికి పొందేటువంటి అవకాశాలు చక్కగా కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా రాజకీయ నాయకులకు కూడాను ఈ యొక్క మాసంలో చిన్న యుద్ధ వాతావరణం ఉంటుంది, కానీ చివరికి గెలుపు వీరిదే ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడాను సానుకూలమైనటువంటి వాతావరణం, మునుపెన్నడూ ఎరుగినటువంటి మంచి ఆర్థిక లాభాలు తెచ్చిపెట్టేటువంటి అవకాశం బాగా కనపడుతుంది జూలై మాసంలో. ఈ జూలై మాసంలో తులారాశి వారందరూ కూడాను అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావాలి అనుకునేటువంటి వారు ప్రతి బుధవారం గణపతి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి కొద్దిగా గరిక సమర్పించుకొని బెల్లాన్ని నివేదనగా చేసి స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొని ఆ గరికలో కొంచెం ఒక పోచ మాత్రం మీ పర్సులోనో మీ జేబులోనో పెట్టుకొని బుధవారం నుంచి మరలా బుధవారం వరకు, బుధవారం రాగానే మరలా పూజ చేయడం, ఆ పాత గరిక తీసి పక్కన పెట్టేసి ఎక్కడైనా తొక్కని చోట వేసేసి మరలా పూజ చేయించినటువంటి చిన్న గరిక పోచను తీసుకొని మరలా మీ దగ్గర పెట్టుకోవడం. ఆ బెల్లాన్ని అవకాశం ఉంటే స్వామివారికి ఉండ్రాళ్ళు నివేదన చేయండి, అందరికీ ప్రసాదంగా పంచండి. మీరు ప్రసాదంగా భక్తితో భావించి ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించండి. తప్పనిసరిగా ఆ గణపతి అనుగ్రహం చేత సకల కార్య సిద్ధి పొంది, సకల ఐశ్వర్య ప్రాప్తి పొంది, సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకునేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతూ ఉన్నది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.